పట్నం నందు నబికోట బ్లూ బ్లెల్స్ పాఠశాల ఆవరణంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్లూ బెల్స్ స్కూల్ కరెస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ పల్లెటూరు వాతావరణాన్ని నాగరికత సంప్రదాయాలను పాటిస్తూ తమ విద్యార్థులు అందరూ చక్కగా ప్రదర్శించారని, విద్యార్థులకు ఆటల పోటీల్లో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించామని, పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పిల్లలకు తెలియాల్సినటువంటి సంక్రాంతి సంబరాల గురించి, పచ్చదనం గురించి, పైరు పంటల గురించి, రైతు గురించి ప్రతి ఒక్క అంశాన్ని విద్యార్థులకు కళ్ళకట్టుగా చూపించామని, అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుజాతమ్మ, పాఠశాల పిఈటి అరుణ, బాలమణి, శ్రావణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలు వాళ్ళ చేత గొప్ప ఘనంగా జరిపించినాము. ముఖ్యంగా పాఠశాలలో ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలు జరపడానికి కారణము పిల్లలకు చదువుతో పాటు కూడా సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబాట్లు, ఆచారాలను పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. భగవంతుడు ప్రకృతిని మన కోసం సృష్టించాడు. ఆ ప్రకృతిని కోసం కాపాడడం కోసము మనమందరం కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను రైతులు కష్టపడి పనిచేసి వచ్చిన ఫలితాన్ని ఆనందంగా సంతృప్తిగా జరుపుకునే వేడుకను ఈ యొక్క 3 రోజుల పండుగను జరుపుకుంటారు. భోగి, మకర, కనుమ పండుగను. విద్యార్థులకు ఆ పండుగ యొక్క గురించి తెలియజేసి, రైతులు పడ్డ కష్టాలను వారికి వచ్చిన ఫలితం రూపంగా తెలియజేసి, జీవితంలో కూడా వాళ్లకు ఇటువంటి ఆలోచన రావడానికి రూపంగా పిల్లల్లో సృజనాత్మకతను బయటకు తీసి ఇక్కడ అందమైన ఒక గుడిస, పల్లె వాతావరణం రూపంగా నాగలి, తర్వాత కత్తి, కొడవలి, తర్వాత కోడిపుంజుల బొమ్మలతో, ఈ యొక్క ఒక ఎద్దుల బండితో చూడడానికి ముచ్చట రూపంగా పిల్లల చేత నైపుణ్యం చేసి వాళ్ళ చేత ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమం చేసి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మా పాఠశాల జయప్రదం చేసినందుకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ఛానల్ తరపున ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.